బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టాలీవుడ్ ఇండస్ట్రీని మరోసారి డ్రగ్స్ కేసు షేక్ చేస్తోంది. హైదరాబాద్ నగరంలో మరోసారి సినిమా గమ్మత్తు మొదలైంది. గచ్చిబౌలి రాడిసన్ డ్రగ్స్ కేసులో పోలీసుల దర్యాప్తుల్లో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాడిసన్ హోటల్స్ డ్రగ్స్ పార్టీలకు అడ్డాగా మారినట్లుగా పోలీసులు గుర్తించారు. రాడిసన్ హోటల్లో మొత్తం 200 సీసీ కెమెరాలు ఉండగా కేవలం 16 కెమెరాలు మాత్రమే పనిచేస్తున్నట్లుగా నిర్ధారించారు. డ్రగ్స్ పార్టీ నిర్వహణ కోసమే సీసీ కెమెరాలను మాయం చేసినట్లుగా గుర్తించారు పోలీసులు. డైరెక్టర్ క్రిష్ సైతం ఇవాళ పోలీసుల విచారణకు డుమ్మా కొట్టారు. డ్రగ్స్ పార్టీ జరిగే రూమ్లో డైరెక్టర్ క్రిష్ అరగంట పాటు ఉన్నట్లుగా నిర్ధారించారు. ఈ కేసులో పలువురు టాలీవుడ్ సెలబ్రిటీల పేర్లు కూడా వస్తున్నాయి. అంతేకాదు రాజకీయ వ్యాపార కుటుంబాల పిల్లలు సైతం ఇందులో ఉన్నట్లుగా తేలింది. అనేక మలుపులు తిరుగుతున్న రాడిసన్ హోటల్ డ్రగ్స్ కేసులో చాలామంది బిగ్ షాట్స్ ఉన్నట్లుగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రాడిసన్ హోటల్లో డ్రగ్స్తో పార్టీలు చేసుకుంటున్న రాజకీయ వ్యాపార సినీ పరిశ్రమతో సంబంధం ఉన్న ముఠాను ఎస్ఓటీ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. హోటల్లో కొకైన్తో డ్రగ్ పార్టీ చేసుకున్నట్లు సమాచారం అందడంతో పోలీసులు హోటల్పై మెరుపు దాడి చేశారు. అప్పటికే ముఠా పరారు కావడంతో పార్టీ నిర్వాహకుడు వివేకానంద ఇంటికి వెళ్లి సోదాలు నిర్వహించారు. ఆయనకు పరీక్షలు నిర్వహించగా డ్రగ్స్ తీసుకున్నట్లుగా తేలింది. దీంతో అతనిని అదుపులోకి తీసుకున్నారు. వివేకానంద ఇచ్చిన సమాచారంతో సయ్యద్ అబ్బాస్ అలీ జెఫ్రీ, నిర్భయ్ సినీ ప్రొడ్యూసర్ కేదార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. రాడిసన్ హోటల్లో 3 రోజులుగా డ్రగ్స్ పార్టీ నిర్వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ పార్టీలో సుమారు 75 మంది పాల్గొన్నట్లుగా సమాచారం. గత 3 రోజులుగా వివేకానంద అక్కడే ఉండి పార్టీ నిర్వహించినట్లు పోలీసుల దర్యాప్తుల్లో తేలింది. ఈ కేసులో అరెస్ట్ అయిన నిర్భయ్ కారు 10 సార్లకు పైగా హోటల్కు వచ్చి పోయినట్లుగా గుర్తించారు. డ్రగ్ పెడ్లర్ అబ్బాస్ పలుమార్లు డ్రగ్స్ సప్లై చేసినట్లుగా గుర్తించారు. ఈ కేసులో తెరపైకి వచ్చిన డైరెక్టర్ క్రిష్, ప్రొడ్యూసర్ కేదార్తో పాటు తెలుగు ఇండస్ట్రీలో ఇతరుల పాత్రపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే ప్రొడ్యూసర్ కేదార్ను అరెస్ట్ చేయగా ఇవాళ పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సిన డైరెక్టర్ క్రిష్ విచారణకు డుమ్మా కొట్టినట్లుగా తెలుస్తోంది. ఎఫ్ఐఆర్లో 10వ నిందితుడిగా క్రిష్ పేరు చేర్చారు పోలీసులు. పార్టీ జరుగుతున్న సమయంలో క్రిష్ అదే హోటల్లో పార్టీ నిర్వాహకుడు వివేకానందతో మాట్లాడుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. పార్టీ జరిగిన గదిలో దాదాపు అరగంట సేపు అక్కడే ఉన్నట్టుగా తెలుస్తోంది. రాడిసన్ హోటల్కు వెళ్లినట్లుగా వచ్చిన కథనాలపై డైరెక్టర్ క్రిష్ స్పందించారు. తాను రాడిసన్ హోటల్కు వెళ్లిన మాట వాస్తవమేనన్నారు. తాను స్నేహితులను కలిసేందుకు హోటల్కు వెళ్లారని తెలిపారు. సాయంత్రం అక్కడ తాను అరగంట పాటు మాత్రమే ఉన్నానని, ఆ తర్వాత తన డ్రైవర్ రాగానే అక్కడి నుంచి వచ్చేసినట్లుగా తెలిపారాయన. ఈ కేసులో అనుమానితులుగా ఉన్న లిషి, శ్వేత, సందీప్ నీల్ కోసం గాలింపులు చర్యలు చేపట్టారు. ఇక బెంగళూరులో ఉన్న రఘుచరణ్కు అక్కడే విచారిస్తామని పోలీసులు తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సాయి కిరణ్ అందిస్తారు. సాయి కిరణ్. కార్తిక్, గచ్చిబౌలి రాడిసన్ హోటల్లో పట్టుబట్టే డ్రగ్స్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. పూర్తిగా ఈ రాడిసన్ హోటల్ అనేది డ్రగ్స్ కి అడ్డాగా మారిందనేది పోలీసులు గుర్తించారు. ప్రతి వారం వీకెండ్ వస్తే చాలు ఈ రాడిసన్ హోటల్లో డ్రగ్స్ పార్టీలు జరుగుతున్నట్టుగా గుర్తించారు. శుక్రవారం రాత్రి వస్తుందనగానే అక్కడ డ్రగ్స్ పార్టీలు మొదలవుతాయి. ఉదయం నుంచి రాత్రి వరకు డ్రగ్స్ పార్టీలతో ఈ హోటల్ అనేది మారుమోగుతుంది. అయితే మొన్న శని ఆదివారాలు కూడా ఈ పార్టీ జరిగాయి. సో ఆదివారం పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో అక్కడికి వెంటనే వెళ్లగానే అక్కడ ఉన్నటువంటి వారంతా కూడా పరారయ్యారు. సో అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజ్లను గుర్తిద్దామని చూస్తే పూర్తిగా అక్కడ రాడిసన్ హోటల్లో ఉన్నటువంటి దాదాపు 200 సీసీ కెమెరాల్లో కేవలం 16 మాత్రమే పనిచేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. మరి మిగతా కెమెరాలంతా ఏమయ్యాయి, ఎందుకు కెమెరాలు సీసీ కెమెరాలని మాయమైపోయాయి? అయితే 3 స్టార్ హోటల్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి ఈ రాడిసన్ హోటల్లో కేవలం డ్రగ్స్ పార్టీలు నిర్వహించడం కోసం ఈ సీసీ కెమెరాలను మాయం చేశారు. ఒకవేళ కేసు ఎవరైతే పోలీసులు దొరికిన తర్వాత, పోలీసులు పట్టుకున్న తర్వాత మరి అందులో ఉన్నటువంటి ప్రముఖులందరినీ తప్పించే ప్రయత్నంలో భాగంగానే సీసీ కెమెరాలను మాయం చేశారనేటువంటిది కూడా అనేక అనుమానాలున్నాయి. ఒకవేళ ఉన్నటువంటి సీసీ కెమెరాలకు సంబంధించినటువంటి డేటాను కూడా డిలీట్ చేశారు. వాటిని కూడా రిట్రీవ్ చేసే ప్రయత్నాల్లో పోలీసులు ఉన్నారు. అలాగే ఇందులో ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి గజ్జల వివేకానంద్ అతని ఫోన్లో ఉన్నటువంటి డేటాను మొత్తం కూడా ఎరేజ్ చేసిన తర్వాతనే పోలీసులకు అవి అప్పగించాడు. ఇప్పటికే ఇందులో దర్శకుడు జాగర్లమూడి క్రిష్ ఉన్నాడు. ఆ క్రిష్ ను పోలీసులు విచారణకు పిలిచారు. అయితే ఈ రోజు క్రిష్ విచారణకు డుమ్మా కొట్టాడు. అతను శుక్రవారం విచారణకు హాజరవుతారనేది కూడా పోలీసులకు ఇప్పటికే సమాచారం ఇచ్చాడు.
అయితే దర్శకుడు కృష్ణ కూడా పోలీసులు డ్రగ్ పరీక్షలు ఇవన్నీ కూడా చేయన్నారు. అతను డ్రగ్ తీసుకున్నట్టు పాజిటివ్ గా తేలితే మాత్రం అతను అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అలాగే అయితే దర్శకుడు కృష్ణ కూడా ప్రధానితుడు గజ్జల వివేకానంద్ గడిపినటువంటి ఆ రెండు రూముల్లోనే అయితే రాడిసన్ రోడ్లకు సంబంధించినటువంటి 2 రూమ్స్ బుక్ చేసి అక్కడ డ్రగ్ పార్టీలు చేస్తున్నారు. ఆ పార్టీ జరిగినటువంటి రూమ్ లో దాదాపు అరగంట పాటు దర్శకుడు క్రిష్ వివేకానంద్ తో కలిసి అక్కడ కూర్చొని ఉన్నాడనేది కూడా తేలింది. మరి కేవలం ఆ డ్రగ్ పార్టీ జరుగుతున్నటువంటి ఆ రూమ్ లో కేవలం కలవడానికి అక్కడ కూర్చోవడానికి వెళ్తాడా, అసలు డ్రగ్ తీసుకోకుండా ఉంటాడా అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. ఇవన్నీ అనుమానాలకు సంబంధించి పరీక్షలు జరిగిన తర్వాత అతను డ్రగ్స్ తీసుకున్నాడా లేదా, అసలు ఎందుకు వెళ్ళాడా, ఇవన్నిటి కూడా తేలాల్సింది. ఎందుకంటే సినిమాకి సంబంధాలు చాలా ఉన్నాయి. సినిమాకి సంబంధించి పనిచేసే వాళ్ళంతా కూడా వివేకానంద్ కాంటాక్ట్స్ ఉన్నారు. ఇప్పటికే ఇందులో సెల్గంశెట్టి కేదార్ అనేటువంటి ఒక ప్రొడ్యూసర్ కూడా చిక్కాడు. అతన్ని కూడా అరెస్ట్ చేశారు. సో అతను విజయ్ దేవరకొండ సుకుమార్ తీస్తున్నటువంటి ఒక సినిమాకు కూడా ప్రొడ్యూసర్ గా ఉన్నాడు. ఒక బడా హీరోకు సన్నిహితంగా ఉండి అతని వ్యాపారాలన్నీ కూడా చూసుకుంటున్నాడు. అతనే కాకుండా దర్శకుడు క్రిష్ ఉన్నాడు. అలాగే లిషి అనేటువంటి ఒక యూట్యూబ్ నటి ఉంది, శ్వేత అనేటువంటి నటి ఉంది. సో వీళ్ళంతా కూడా ఉన్నారు కాబట్టి సినిమా సంబంధాలు ఉన్నాయి. మరి వారి సినిమా వాళ్లకు, ఈ క్రిష్ కు, ఈ వివేకానందకు వీళ్ళందరికీ ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, ఇందులో డ్రగ్స్ కు వీళ్ళు ఎలా రిలేట్ అయ్యారు, వీళ్ళు ఏదైనా సప్లై చైన్ లాగా పనిచేస్తున్నారా, ఇవన్నీ కూడా విషయాలు తెలియాల్సి ఉంది. మరి దీని వెనకాల ఎవరుండి ఈ కేసును కూడా మేనేజ్ చేస్తున్నారు అనేటువంటి కూడా తెలియాల్సి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా అనేక సెలబ్రిటీకి సంబంధించినటువంటి డ్రగ్స్ కేసులు బయటకు వచ్చిన సందర్భంలో వారిని నిందితులుగా తేల్చే లోపే ఇవన్నీ కూడా వీగిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ముఖ్యంగా ఈ కేసును పూర్తిగా చాలా సీరియస్ గా తీసుకున్నారు గచ్చిబౌలి పోలీసులు. ఎందుకంటే గత 10 సార్లు ఈ అబ్బాస్ అనేటువంటి సప్లయర్ ఈ హోటల్ కే వివేకానంద్ కు డ్రగ్స్ సప్లై చేశాడు. మరి ఈ ఒక్కసారి రైడ్ చేస్తేనే 10 మంది వరకు సెలబ్రిటీస్ వెళ్లారు కాబట్టి, డ్రగ్ తీసుకున్న వాళ్ళు వెళ్లారు కాబట్టి. సో మరి ఇంకా 10 సార్లు పార్టీ జరిగినప్పుడు ఎవరెవరు వచ్చారు ఏంటనేది కూడా తెలియాల్సింది. మరి వివేకానంద్ కు ఈ సీక్రెట్ కూడా ఏదైనా మెయింటైన్ చేస్తూ ఈ డ్రగ్స్ పార్టీలు చేస్తున్నారా, ఆ డ్రగ్స్ పార్టీల వెనకాల ఉన్నటువంటి కోణం ఏంటి, అతను ఆ డ్రగ్స్ పార్టీలను నిర్వహించి అతను ఏం లబ్ధి పొందాలనుకున్నాడు, ఇవన్నీ కూడా తేలాల్సి ఉంది. సాయికిరణ్, అంటే మెయిన్గా సినిమా సెలబ్రిటీస్ చుట్టే తిరుగుతోంది. మెయిన్గా క్రిష్ హాజరుగా కాకపోవడానికి గల కారణాలు ఏమన్నా మెన్షన్ చేశారా? మిగతా సినిమా సెలబ్రిటీస్కి సంబంధించి అధికారులు ఏం చెప్తున్నారు? వారి దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి హాజరు కాకపోవడానికి? ముఖ్యంగా డ్రగ్స్ టెస్టులు కావచ్చు, మద్యం సాగినటువంటి టెస్టులు, ఇవి కొంత 24 గంటల్లోపే చేయాలి అనేటువంటిది అంటారు. అప్పుడే ఆ డ్రగ్స్ తీసుకున్నారా లేదా అనేటువంటి ఆనవాళ్లు వెంటనే అక్కడ ఉన్నటువంటి కిట్స్, డ్రగ్ టెస్ట్ కిట్లు ఏవైతే ఉంటే వాటితో 24 గంటల్లోనే దొరికిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ కొంత సమయం తీసుకుంటే మాత్రం వాటికి ఇంకా కోర్టు పర్మిషన్ తీసుకొని మరీ వచ్చి ఆయన శాంపిల్స్ తీసుకొని రక్త నమూనా పరీక్షలు ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి కొంత లేట్ చేస్తే డ్రగ్ పరీక్షల్లో తప్పించుకోవచ్చు అనేటువంటి ఏదైనా అవకాశం కూడా అక్కడ కనిపిస్తుంది. మరి ఆ రకంగా ఏమైనా ఆలోచనలు ఉన్నాయనేది కూడా తేలాల్సి ఉంది. ముఖ్యంగా డ్రగ్ పరీక్షలు చేయాలంటే కోర్టు అనుమతి కావాలి అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది పోలీసులకు. సో మరి ఒకవేళ డ్రగ్ పరీక్షలకు కూడా శాంపుల్స్ ఇవ్వాలనుకున్నటువంటి వ్యక్తి ఆయన అనుమతి స్వతహాగా ఆయన్నే ఈ ఒప్పుకుంటేనే అది తీసుకోవాల్సి ఉంటుంది పోలీసులు. మరి ఆలస్యం జరుగుతున్న కొద్దీ డ్రగ్ టెస్ట్ కిట్లకు కూడా డ్రగ్ తీసుకున్నటువంటి ఆనవాళ్లు దొరకకుండా పోతాయి. మళ్ళీ రక్త పరీక్షలు ఇవన్నీ కూడా చేస్తే గానీ డ్రగ్ తీసుకున్నట్టు అందులో తేలదు. ఆ వెంట్రుకల టెస్ట్ ఇవన్నీ కూడా చేయాల్సి ఉంటుంది. సో వాటికి మళ్ళీ కోర్టు పర్మిషన్ కావాలి. మరి అందుకే ఆలస్యం జరుగుతుందా, ఎందుకు ఇంకా ఆలస్యంగా వస్తానంటున్నాడు డైరెక్టర్ క్రిష్ అనేది తేలవాల్సింది. అతను హైదరాబాద్ లోనే ఉంటే మాత్రం మరి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కి వచ్చి పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలి. కానీ అతను బాంబేలో ఉన్నానని చెప్తున్నాడు, నేను ఫ్రైడే వస్తానని చెప్తున్నాడు. మరి ఫ్రైడే వరకు పోలీసులు వెయిట్ చేస్తారా, లేకపోతే ఈలోపే వీరి టీం వెళ్లి మరి ఏదైనా శాంపుల్ సేకరించి డ్రగ్ టెస్ట్ పరీక్షలు చేస్తారా అనేది కూడా చూడాలి. కార్తీక్. రైట్ సాయికిరణ్.